హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే 11th వీక్ అండ్ ఫ్యామిలీ వీక్ కూడా నడుస్తుంది కాబట్టి మామూలు కాదు, తార్మార్ తక్కర్మార్ లాగా ఏమి ఓటింగ్ రా స్వామి, అసలు మామూలుగా లేదు. ఎవరు ఎలిమినేషన్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవ్వరు, అండ్ మరీ డేంజర్ పొజిషన్లో ఎవరున్నారు, అండ్ డేంజర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎలా సేవ్ అవుతారు, ఇలాంటివన్నీ బొచ్చ డౌట్లు ఉన్నాయి. అబ్బా, నాకే ఇన్ని డౌట్లు క్వశ్చన్లు రేజ్ అవుతున్నాయి అంటే మీ పరిస్థితి ఏంది, ఫ్యాన్స్గా మీ పరిస్థితి ఏంది? సో చూద్దాం. అండ్ మామూలు కాదు, ఒక రేంజ్లో ఫ్యామిలీ వీక్ అనేది ఒక రేంజ్లో ఉండకపోయినా కానీ ఓటింగ్లో మాత్రం చేంజెస్ బీభత్సంగా నడుస్తున్నాయి. అండ్ ఈరోజు హౌస్లోకి వచ్చింది ఎవరు, విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ వచ్చారు, అండ్ మన ఎవరు పృథ్వీ వాళ్ళ మదర్ కూడా హౌస్లోకి రాబోతున్నారు, అండ్ గౌతమ్ కృష్ణ వాళ్ళ బ్రదర్ కూడా హౌస్లోకి రాబోతున్నాడు. అది క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఇంకా లేట్ చేయకుండా ఓటింగ్ ఆర్డర్ చూద్దాం. అండ్ ఓటింగ్ ఆర్డర్లో ట్విస్టులు మామూలుగా లేవన్నమాట. సో డేంజర్ జోన్ నిజంగా చెప్తున్నాను, ఎవరు ఎన్ని అనుకున్నా డేంజర్ జోన్లో ఉంది 100కి 200%. పృథ్వీరాజ్, అవినాష్ ఎలాగైనా సేవ్ అవుతాడు. ఎలా సేవ్ అవుతాడో కూడా చెప్తాను. పృథ్వీకి చాలా అంటే చాలా డేంజర్ జోన్లో ఉంది. ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఎవరికైనా, పృథ్వీకనే కాదు ఎవరైనా ఆయన ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు అలర్ట్ అవుతారని చెప్తున్నాను. సో ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉన్నాడు పృథ్వీ అనమాట. సో మొత్తానికి ఓటింగ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది అని అంటే, టాప్ పొజిషన్ సేమ్గా ఉంటుంది, సెకండ్ పొజిషన్ సేమ్గానే ఉంటుంది, ఓటింగ్ ఆర్డర్స్ తగ్గుతున్నాయి, ఒకేసారి పెరుగుతున్నాయి. సో ఇలాంటివన్నీ ముచ్చట్లు చాలా ఉన్నాయన్నమాట. సో అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది ఓటింగ్ ఆర్డర్లో గౌతమ్ కృష్ణ. సో గౌతమ్ కృష్ణకి ఈరోజు ఎపిసోడ్ కంటే ఈయనకు మామూలు ఫ్యాన్ బేస్ కాదు, బయట సోషల్ మీడియాలో జరిగే రచ్చకే ఆటోమేటిక్గా ఈయన ఓట్ బ్యాంక్ అనేది పెరిగిపోతూ ఉంది. దుమ్ము లేపే ఓటింగ్ తోటి జయ్య అనుకుంటా ముందుకెళ్ళిపోతూ ఉంది అనమాట. మార్నింగ్ చూసుకుంటే 30% ఉన్న ఓటింగు అండ్ ఇప్పుడు చూసుకుంటే మాత్రం 33%కి వచ్చిండు. అండ్ 3% ఓటింగ్ అనేది పెరిగింది. అసలు ఎందుకు పెరిగింది, ఏం కంటెంట్ ఉంది అంటే, బయట జరిగే రచ్చకే ఆటోమేటిక్గా ఓట్ బ్యాంక్ అనేది పెరుగుతూ వస్తుంది. అండ్ చాలా వరకు ఓటింగ్ అనేది న్యూట్రల్ ఆడియన్స్ బాగా బీభత్సంగా కనెక్ట్ అయిపోయారు. అండ్ వచ్చిన హౌస్మేట్స్ అందరూ కూడా, హౌస్మేట్స్ ఫ్యామిలీస్ అందరూ కూడా ప్రతి ఒక్కరు గౌతమ్ చుట్టే తిరుగుతుంది గేమ్ అన్నట్టుగా హింట్లు ఇస్తున్నారు కాబట్టి. సో ఖచ్చితంగా ఆపోజిట్ అయిపోతుందేమో, గౌతమ్ని సేవ్ చేసుకుందామా అని చెప్పేసి చాలా వరకు యాక్టివ్గా అయిపోయి సో గుద్ది పడేస్తున్నట్టుగా అనిపించింది నాకైతే. సో వాళ్ళ బ్రదర్ కూడా వస్తారు అండ్ సీతాఫలాలు తీసుకొని వస్తాడు. అండ్ మొత్తానికి ప్రేరణకి ఇష్యూ వాళ్ళ సీతాఫలాల వల్లనే లొల్లి అయింది అన్నట్టుగా ఈ సీతాఫలాలతోటి లొల్లి ఎగరగొడతాడా అంటే చూడాలన్నమాట. సో 33% తోటి టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది గౌతమ్ కృష్ణ అంటే. మరి సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు, యష్మియే సెకండ్ పొజిషన్ లీడ్ చేస్తూ ఉంది. ఎందుకు యష్మి కంటే, యష్మికి వాళ్ళ ఫాదర్ వచ్చిన ఎపిసోడ్ ఏదైతే ఉందో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది, ఆ సిచ్యువేషన్ కూడా బాగా హ్యాండిల్ చేసుకుంటూ ముందుకెళ్తుంది అనమాట. ఏదైతే వాళ్ళ ఇంతకుముందుకు ఆమె నాగార్జున సార్ చెప్పిన ఏదన్నా నెగిటివ్ చెప్పినప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకోవడము, అండ్ ఎక్కడ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు ఈమెకి ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు దాన్ని పాజిటివ్ వేలో తీసుకోవడం, ఇలాంటి చాలా జరిగినాయి యష్మి విషయంలో. 1-2 కాదు, చాలా విషయాల్లో తను మార్చుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్పింది కూడా కన్వే చేయగలుగుతుంది. ఒక గ్రూపిజం లెక్క వాళ్ళతోటే కాదు వీళ్ళతో కూడా కొంచెం వరకు కలవడానికి ట్రై చేస్తుంది. ఇలా చాలా విషయాల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంది అనమాట. సో ఈ విధంగా చూసుకుంటే ఈమెకు మార్నింగ్కి ఇప్పటికీ 2% ఓటింగ్ తగ్గింది అని అంటే, సో గౌతమ్కి ఓటింగ్ పెరగడం వల్ల ఈమెకు ఓటింగ్ అనేది తగ్గింది. సో ఈమె డౌన్ ఫాలోలోకి రాలేదు, మిగతా వాళ్ళకి పెరగడం తగ్గడం అనేది కొంత వేరియేషన్ చూపించగలదు ఓటింగ్లో. సో యష్మి సెకండ్ పొజిషన్ అండ్ 18% తోటి ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ ఇప్పటికీ 2% ఓటింగ్ అనేది తగ్గింది. సో గౌతమ్ పెరగడం వల్ల ఈమెకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి తేజ ఉన్నాడు, టేస్టీ తేజ. సో టేస్టీ తేజను మామూలుగా కాదు పిండుతున్నారబ్బా, ఏడుపు అన్నట్టుగా పాపం ఆ ఫ్యామిలీలో వచ్చినప్పుడల్లా మనోడు ఫుల్ ఆన్ ఎమోషన్ అయిపోతున్నాడు. ఇది వర్కౌట్ అవుతుందా లేదా తెలియదు కానీ మొత్తానికి సో వాళ్ళ మదర్ వచ్చినప్పుడు రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా చూడాలి. సో రేపు రాబోతుంది అనుకుంటా మొత్తానికైతే. సో చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది కూడా. అండ్ ఈయనకు 15%, మార్నింగ్కి 16% ఉంటే ఇప్పుడు మళ్ళీ 1% తగ్గి 15% తోటి అండ్ థర్డ్ పొజిషన్కి వచ్చేసాడు. అండ్ థర్డ్ పొజిషన్లోనే ఉన్నాడు కాబట్టి
సో ఈయనకు ఓటింగ్ బ్యాంక్ పెరగడం కంటే చాలామంది దీన్ని ఏంటంటే ఎక్కువగా ఏడవడం వల్ల సింపతి వర్కౌట్ చేస్తున్నా అని అనుకుంటున్నారు. బట్ అది ఎమోషన్గా కనిపిస్తుంది. ఎందుకంటే మనోడు కప్పు అవసరం లేదు, నాకు మెయిన్గా మా మదర్ రావాలి హౌస్లోకి. అండ్ లాస్ట్ సీజన్లో కూడా ఆయన చెప్పిన మాట అదే అనమాట, ఏదైతే నేను మా మదర్ని ఒక్క వారం ఉండుంటే మా మదర్ వస్తే నాది ఫుల్ఫిల్ అయిపోయేది సార్, నా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయిపోయేది అని చెప్పేసి అప్పుడు చెప్పాడు. మళ్ళీ అవకాశం ఉంటే ఖచ్చితంగా తీసుకొస్తాను అని చెప్పేశాడు. సో అదే మళ్ళీ రిపీటెడ్గా ఆ స్టేజ్ మీద కూడా అదే చెప్పాడు ఎంటర్ అయినప్పుడు కూడా. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు. సో ఈయన కప్పు గెలవడం ముఖ్యం కాదు బిగులు అన్నట్టుగా, సో వాళ్ళ మదర్ హౌస్లోకి రావడం ముఖ్యం, ఆ విధంగా కన్వే చేస్తున్నాడు. బట్ ఎమోషన్ అనేది మరీ ఫేక్ అయితే కాదబ్బా, నాకు అనిపించింది, నేను చెప్తున్నాను. తర్వాత పొజిషన్ వచ్చేసరికి విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ ఓటింగ్ అనేది 1% ఓటింగ్ అనేది పెరిగింది. ఈమె మళ్ళీ 4th పొజిషన్కి వచ్చేసింది. అండ్ ఈ రోజు ఎపిసోడ్ అయిపోయాక ఖచ్చితంగా ఈమె ఇంకొక స్టెప్ పైకి వస్తుందని అంటే ఇంకా ఓటింగ్ పెరగవచ్చు, కానీ ఇప్పుడు మళ్ళీ తేజను క్రాస్ చేసేంత ఓటింగ్ పడుతుందంటే చెప్పలేము. బట్ ఏదైనా జరగవచ్చు. జెన్యూనిటీ అనేది బాగా కనెక్ట్ అయిపోతుంది విష్ణుప్రియ విషయంలో వచ్చేసరికి మాత్రం. అది మీకు నేను ఆల్రెడీ సపరేట్గా విష్ణుప్రియ గురించే వీడియో చేసి పెట్టాను. ఆమె అనుకున్నట్టుగా డిపెండ్ చేస్తుంది, అనుకున్నట్టుగా బయటికి పోర్ట్రేట్ చేస్తుంది, అనుకున్నట్టుగా చెప్పేస్తుంది. ఏదైనా కానీ తన ఫీలింగ్ని యాస్టీస్గా బయట పెడుతుంది, కానీ ఏదో లోపల ఒకటి పెట్టుకొని బయట పెట్టినట్టుగా అనిపించలేదు. ఎందుకనంటే వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ అనేది అందరికీ అర్థమైపోయింది, ఆమె ఎంత జెన్యూన్గా ఉంది ఏంటి అనేది. సో చాలా క్లారిటీతో మెయింటైన్ చేస్తుంది అనేది నాకు అర్థమైంది. మరి మీకేంటో అర్థం కాలేదు, మరి చూడండి. సో తర్వాత పొజిషన్ లాస్ట్ బాటమ్ 2లో ఉంది ఎవరు అంటే అవినాష్. సో అవినాష్కి 12% ఓటింగ్ తోటి ఆయన నిన్న చూసుకుంటే 4th పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ చూసుకుంటే 4th పొజిషన్ వచ్చాడు. వాళ్ళ వైఫ్ వచ్చిన దగ్గర నుంచి ఓటింగ్ పెరిగింది 3% ఓటింగ్. అది అలాగే కంటిన్యూషన్ అయితే జరుగుతూ ఉంది అనమాట. 12% ఓటింగ్ తోటి ఈయన బాటమ్ 2లో ఉన్నాడు. సో ఈయన సేఫ్ జోన్లో ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా లేడు, డేంజర్ జోన్లో ఉన్నాడు. కానీ ఎందుకు సేవ్ అవుతాడు, అవినాష్ సేఫా అని చెప్పేసి, ఎందుకు సేవ్ అని చెప్పేసి చెప్పాను. సో ఇక్కడ నబిల్ దగ్గర ఉన్న షీల్డ్ దానికోసం ఖచ్చితంగా ఇప్పుడు నబిల్ తోటి మింగిల్ అయిపోయాడు. నబిల్ తోటి ఇద్దరు ర్యాపో మెయింటైన్ చేస్తున్నాడు, నబిల్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు, నబిల్ తోటి గౌతమ్ మీద హేట్రేట్ పెంచుకుంటున్నారు. అసలు డైరెక్ట్గా గౌతమ్ని నామినేట్ చేద్దాము అని చెప్పేసి డిస్కషన్లు చేస్తున్నారు. ఇలా చాలా చేస్తున్నాడు. ఏంటంటే కంప్లీట్గా నబిల్ అనేది ఈయన సైడ్ తిప్పుకోవడానికి చాలా గట్టిగానే ట్రై చేస్తున్నట్టుగా నాకు అనిపించింది పర్సనల్లీ. సో మీకేమనిపించింది ఏందో తెలియదు, కానీ ఆ షీల్డ్ అనేది ఖచ్చితంగా అవినాష్ కోసం వాడేటట్టుగా ప్లాన్ చేస్తున్నాడు. ఇంకా ఒక్కరోజు ఉంది కాబట్టి ఆ రోజు మొత్తం మార్పు చేర్పు అన్నట్టు కాదు, మొత్తం కంప్లీట్గా వన్ సైడ్ తీసుకుపోయేలాగా అనిపిస్తుంది ఆయన సిచ్యువేషన్ అయితే నాకు అనిపించింది పర్సనల్లీ. సో 12% ఓటింగ్ తోటి ఈయన ఖచ్చితంగా డేంజర్ జోన్లోనే ఉన్నాడు. బట్ ఈయన సేవ్ చేసే ఛాన్సెస్ ఎవిక్షన్ షీల్డ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయబోతున్నాడు. అది కూడా అవినాష్కి అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఆ బిహేవియర్ చూస్తే అవినాష్ నబిల్తో ఉన్న ర్యాప్ను అవినాష్ బాగా రోహిణి అవినాష్ వీళ్ళు బాగా మోటివేట్ చేస్తున్నారు. ఒక డిఫరెంట్ స్టైల్లోకి తీసుకుపోతున్నట్టుగా ఈయనను ఒక డిఫరెంట్ ట్రాన్స్లోకి తీసుకుపోతున్నారు. ఆ బాండింగ్ అనేది చాలా బిల్డ్ చేస్తున్నారు అనమాట. సో అవినాష్ కోసం ఏదైనా చేయొచ్చు అనే విధంగా బిల్డ్ చేసుకుంటున్నారు. సో నేను తప్ప నీకు ఫ్రెండ్స్ లేరు అనే దాన్ని కూడా కన్వే చేసేటట్టుగా ఏది చేసినా కూడా నెబిలే రైట్ అనే స్టేజ్కి ఈయన తీసుకొస్తున్నాడు. ఆయన కూడా కనెక్ట్ అయిపోతున్నాడు. అవినాష్ నబిల్ వీళ్ళిద్దరు బాగా కనెక్ట్ అయిపోతున్నారు. ఇంకా లాస్ట్ బట్ ద లీస్ట్ అన్నట్టు పృథ్వీరాజ్ వెరీ డేంజర్ పొజిషన్. ఆయన 9% ఓటింగ్. వాళ్ళ మదర్ వచ్చారు. వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కూడా ఎక్కువగా పృథ్వీ దగ్గర ఉన్న మైనస్ కాదు, అది ప్లస్సే, ఆయన స్ట్రెంగ్త్ అనుకోవచ్చు అది. బట్ ఏంటంటే ఎలాంటి ఎమోషన్ అయినా బయటికి చూపించే విధానం చాలా బాగుంటుంది. అది ఏడవడము, ఎమోషనల్గా కన్నీళ్ళు పెట్టుకోవడం, ఇలాంటి అన్నిటికంటే ఏదైనా ఒక స్మైల్ తోటి లీడ్ చేయడం అనేది చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్. అది చాలా మనకు ఎంత స్ట్రెంగ్త్ ఉండాలంటే మన మైండ్కి అంత స్ట్రెంగ్త్ ఉంటేనే అలాంటివి చేయగలం. అలాంటి స్ట్రెంగ్త్ అలాంటిది ఎలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉన్నట్టుండి ఖచ్చితంగా ఎలిమినేట్ చేసినా కూడా ఫీల్ అవ్వడు. ఎందుకంటే ఆయన క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ఆఫ్ థాట్స్ చాలా బాగా అనిపిస్తుంది. ఎమోషన్ ఈ ఫ్యామిలీ వీక్ అనేది మనోడికి హెల్ప్ అయినా హెల్ప్ కాకపోయినా మనోడు ఉండే దాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ వేరే విధంగా ఆలోచించేసి ఎమోషనల్గా ఉంటే మనకు ఓటింగ్స్ వస్తాయి ఇలాంటివన్నీ ఎక్కడ కన్వే చేయడు. ఒక ఫ్రెండ్షిప్ విషయంలోనే అటు ఇటుగా మాట్లాడతాడు, అటు ఇటుగా ఉంటాడేమో, కానీ మిగతా విషయాలు అన్నిట్లలో చాలా క్లారిటీతో ఉంటాడు, చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తాడు అనేది నాకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈయన వెరీ డేంజర్ పొజిషన్లో ఉన్నాడు. ఖచ్చితంగా సేవ్ చేసుకునేటోళ్ళు ఈయన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్లు వేయండి. నెగ్లిజెన్సీ చేశారంటే మొత్తం
బిస్కెట్ అవుతారు. సో కొంతగా ఆలోచించకండి, అరే మనోడు సేవ్ అయిపోతాడులే అని అనుకుంటే ఖచ్చితంగా ఎలిమినేషన్ జోన్ ఫేస్ చేయబోతాడు. సో ఖచ్చితంగా ఓటింగ్ ఆర్డర్ ఇదే అనమాట. సో ఎవరికి హెల్ప్ అయినా హెల్ప్ అవ్వకపోయినా పృథ్వీకి మాత్రం ఫ్యామిలీ వీక్ ఏ మాత్రం ఎఫెక్ట్ చూపించట్లేదు ఓటింగ్లో. ఆయనకు పడే కాన్స్టెంట్ ఓటింగ్ అది మాత్రమే పడుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో వెరీ డేంజర్ పొజిషన్ ఆయనే ఉన్నాడు. అండ్ అవినాష్ ఎవిక్షన్ షీల్డ్తో సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని నాకు అనిపించింది. బట్ మీకేమనిపించింది ఏంటనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్